రుద్రారం గణేష్ గడ్డ గణపతి దేవాలయం వరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కాటా సుధారాణి పాదయాత్ర. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ సతీమణి జిల్లా మహిళా అధ్యక్షురాలు కాటా సుధారాణి వారి ఇంటి నుండి రుద్రారం గణేష్ గడ్డ దేవాలయానికి పాదయాత్ర నిర్వహించారు. వారి వెంట పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. మా స్వగృహం నుండి ఈరోజు వినాయక్ నగర్ నుండి గణేష్ గడ్డ దాకా మేము ఈరోజు పాదయాత్ర పెట్టుకున్నాము. అందరము మా కుటుంబం అందరం కలిసేసి స్వామివారి దర్శనం కోసం వచ్చాము. చాలా బాగా జరిగింది. అందరూ బాగుండాలని, అందులో మేము ఉండాలని చెప్పేసి కోరుకుంటూ గణపయ్యకి ప్రార్థన చేసుకున్నాము. పాదయాత్ర చేయడానికి కారణం ఏంటి మేడం? అందరము బాగుండాలని చేస్తున్నాము. కారణం ఏం లేదు, ప్రత్యేకంగా కారణం అంటే ఆ క్వశ్చన్ లో ఆన్సర్ మీ దగ్గర ఉందన్న. అందరం బాగుండాలి, రావాల్సి వస్తుంది. అందులో భాగంగానే ఆ భగవంతుడు ఈరోజు రప్పించుకున్నాడు మా అందరినీ. మరి మేము కానీ మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కలిసి మళ్ళీ అక్కడి నుంచి వినాయక నగర్ నుంచి ఇక్కడికి మీరు ఆ భగవంతుడిని దర్శించుకోవడం జరుగుతుంది. ఆ విఘ్నేశ్వరుడు విఘ్నాలన్నీ తొలగించాలి. ఆ భగవంతుడు మరి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా సుభిక్షంగా, సంతోషంగా, ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా విఘ్నేశ్వరుని వేడుకుంటాం. నాటి నుంచి కూడా నవరాత్రులు స్టార్ట్ కాబోతా ఉన్నాయి కాబట్టి 27 నుంచి మరి 6 వరకు, మరి 27 నుంచి 6 వరకు మరి దాదాపు 9 రోజులు కదా. 9 రోజులు ఈ నవరాత్రులు కూడా మళ్ళీ ఇక్కడ కూడా చాలా ఘనంగా, మరి వినాయక టెంపులే కాబట్టి ఇక్కడ చాలా ఘనంగా గొప్పగా నిర్వహిస్తూ ఉంటారు. మరి అందరూ కూడా ఇక్కడ చుట్టుముట్టు ఉన్నటువంటి ప్రాంతాలు, ఉన్నటువంటి పక్క నియోజకవర్గాల నుంచి, ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టుముట్టున్నటువంటి అన్ని గ్రామాల నుంచి కూడా మరి అందరూ కూడా ఇక్కడ మరి ఇక్కడికి ఈ ప్రత్యేకత ఉన్నటువంటి ఈ గణేష్ టెంపుల్కి అందరు కూడా విచ్చేస్తారు. ఇక్కడ చాలా గొప్ప ఘనంగా ఈ 9 రోజు నవరాత్రులు నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి మరి ఆ కమిటీ సభ్యులకి, వాళ్ళ బృందానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి 9 రోజులు కూడా మరి అందరికి కూడా పూజలు చేసుకొని మరి ఆ విఘ్నేశ్వరుడు అన్ని విఘ్నాలన్నీ అందరికీ తొలగించి అందరు కూడా ఈ సంవత్సరం కాలం మొత్తం కూడా అందరు సంతోషంగా, ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను.